జగన్ రాప్తాడు పర్యటనలో వైసీపీ డ్రామా బట్టబయలైంది. జగన్ తనదైన చిక్కటి డ్రామాను పండించారు. జగన్ వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా పక్కా ప్రణాళికతో వైసీపీ మూకలు నానా రచ్చ చేశాయని ఏపీ నిఘా వర్గాలు తేల్చాయి. రాప్తాడు నియోజకవర్గంలో జగన్ హెలికాప్టర్ డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. నిఘా వర్గాల ద్వారా ఉన్నతాధికారులు సేకరించిన సమాచారంతో వైసీపీ షో వెనుక మొత్తం ప్రణాళిక గుట్టురట్టయింది. హెలీప్యాడ్ వద్ద జన సమీకరణ నుంచి రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం వరకు ముందే పక్కా ప్రణాళికతో ఆడిన నాటకంగా తేలిపోయింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్యను టీడీపీ నేతలు హత్య చేశారు అంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షులు జగన్ మంగళవారం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి వచ్చారు. అక్కడ జగన్ హెలికాప్టర్ దిగిన వెంటనే వైసీపీకి చెందిన నేతలు ఒక్కసారిగా హెలికాప్టర్ చుట్టూ మూగిపోవడంతో పాటు జెండా కర్రలను తిప్పారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ కు కొద్దిగా దెబ్బ తగిలింది. జగన్ దిగిపోయిన వెంటనే హెలికాప్టర్ అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిపోయింది. జగన్ పర్యటనలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ కు దెబ్బ తగిలిందని వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి తెరలేపారు. అయితే పాపిరెడ్డిపల్లి పర్యటనలో వన్ వే జర్నీకి మాత్రమే హెలికాప్టర్ నిర్వహణ సంస్థకు ముందుగానే సమాచారం ఇచ్చారని అధికారులు తేల్చారు. ఉదయం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని స్థానిక నాయకులకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కూడా చెప్పారు అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ పాపిరెడ్డిపల్లికి చేరుకోగానే హెలీపాడ్ వద్దకు భారీగా పార్టీ కార్యకర్తలను తరలించేలా ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నిబంధనల ప్రకారమే పోలీసులను మోహరించిన జనం ఒక్కసారిగా దూసుకురావడం వల్లే హెలికాప్టర్ దెబ్బతింది అంటూ సోషల్ మీడియాలో కట్టుకథను ప్రచారం చేశారు. అయితే హెలికాప్టర్ దెబ్బతింటే పైలట్లు కూడా ప్రయాణం చేసే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం జగన్ ను దింపేసి హెలికాప్టర్ తిరిగి వెనక్కి వెళ్లిపోవడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. జగన్ పర్యటనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, అందువల్లే హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయిందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జగన్ పర్యటనకు సరైన భద్రత కల్పించలేకపోయారు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే అంతకు ముందు మాత్రం జగన్ పర్యటనలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ముందుకు వెళ్లనివ్వడం లేదు అంటూ పోస్ట్ పెట్టారు. హెలికాప్టర్ డ్రామా ఫెయిల్ కావడంతో లింగమయ్య హత్యకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా వేధిస్తున్న పోలీసులను బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతానంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా, పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి వస్తుంది, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన కామెంట్లపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. చట్టపరంగా పనిచేస్తున్న తమపై జగన్ మరోసారి నోరు పారేసుకోవడంతో ఖాకీలు మండిపడుతున్నారు. ఎక్స్ సీఎం గారికి కూడా ఈ సీఎం గారికి స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎక్కడ ఎటువంటి జడ్జెస్ కేటగిరీకి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం జరిగింది. పోలీసు పూర్తి స్థాయిలో చాలా కష్టపడి చాలా సంయమనంతో చాలా ఓపికగా కొంతమంది ఫెరోషియస్ గా ఉన్నప్పటికీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, స్లోగన్స్ చేసినా, షౌట్ చేసినా వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆపోజిట్ పార్టీ నుంచి కూడా ఎటువంటి అపోజిషన్ కూడా లేకుండా అందరికి నచ్చజెప్పి ఊర్లలో కూడా అందరితో నిఘా ఏర్పాటు చేసి సంయమనంతో పోలీసు పనిచేసి చాలా కష్టపడి బందోబస్తు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా కామెంట్ చేయడం అనేది సమర్థనీయం కాదు, సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఏపీలో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయని ఎప్పటి మాదిరిగానే జగన్ విమర్శలు చేశారు. వీటన్నిటికీ తగిన రీతిలో సమాధానాలు చెబుతామని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి హెలికాప్టర్ డ్రామాపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఆ తర్వాత పోలీసులు వాటి పూర్తి వివరాలు సేకరించడంతో వైసీపీ ఆడిన హెలికాప్టర్ డ్రామా టోటల్ గా ఫెయిల్ అయింది అని అంతా భావిస్తున్నారు.